హలో గైస్, బిగ్ బాస్ తెలుగు సీజన్ షో అయిపోయింది. సో ఎన్ని రోజులు ఎవరు గెలుస్తారు, ఈ వీక్ ఎవరు నామినేట్ అవుతారు, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు, అందరికీ టెన్షన్స్ ఉండే టీవీస్కు అత్తుకునే వెళ్ళి చూస్తుండేవారు కదా. సో మొత్తానికైతే బిగ్ బాస్ సీజన్ అయిపోయింది. నిఖిల్ విన్నర్ అయ్యాడు, గౌతమ్ రన్ అయ్యారు. అయినా కూడా కొంతమంది అంటున్నారు కన్నడ బ్యాచ్ కదా, సో నిఖిల్ ఎలా విన్నర్ అయ్యాడు, గౌతమ్ ఎలా రన్నర్ అయ్యాను కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో ఎలాగో నిఖిల్ విన్నర్ అయ్యారు కాబట్టి ఇక షో కూడా అయిపోయింది కాబట్టి మనం దాన్ని వదిలిపెడితే మంచిది. ఇంకా కన్నడ వాళ్ళని ఎందుకు గెలిపించారు, తెలుగు వాళ్ళని గెలిపించవచ్చు కదా అని కొంతమంది అంటున్నారు. ఇంకా వాటి గురించి ఆర్గ్యుమెంట్ చేయకుంటే మంచిది కదా, అవునా కదా. ఇంకా దాని గురించి బిగ్ బాస్ గురించి డిస్కస్ చేయడం వేస్ట్ కదా, ఎందుకంటే వాళ్ళైతే విన్నర్ని అనౌన్స్మెంట్ చేశారు, నిఖిల్ అని రన్నర్ అని గౌతమ్ అయితే అనౌన్స్మెంట్ చేశారు. సో వాటిని రెస్పెక్ట్ చేయాలి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇతను విన్నర్ కావాలి, గౌతమ్ రియల్ విన్నర్, గౌతమ్ జెన్యున్ విన్నర్ అని చెప్పుకున్నా కూడా యూజ్ ఏముండదు కదా, అవునా కదా. మీరేమంటారు? థ్యాంక్ యూ సో మచ్.